Hi, hello. Welcome to Gautama Gurkul, your winning partner in mastering competitive exams. Let's dive into today's session. SBI Clerk Mains Practice Sessions. చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ఈచ్ సెంటెన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ఏంటి, మనం ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. ఆ ఎర్రర్కి అకార్డింగ్గా మనం ఉన్న ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. ఇక్కడ చూద్దాం. ద క్వాలిటీ ఆఫ్ యాపిల్స్ హ్యావ్ డిటోరియేటెడ్ అని చెప్పేసి అంటే ఇంకొంచెం వర్స్ట్ అయిపోవడం, అంటే బ్యాడ్ కండిషన్లో ఉన్నాయి. సో బ్యాడ్ కండిషన్లోనే ఇంకొంచెం వర్స్ట్గా డిటోరియేటెడ్ పాడైపోయి అయ్యి అని అర్థం. ద క్వాలిటీ ఆఫ్ యాపిల్స్ హ్యావ్ డిటోరియేటెడ్ డ్యూ టు ఇంప్రాపర్ స్టోరేజ్ ఇన్ ద వేర్ హౌస్. సో వేర్ హౌస్ అని చెప్పేసి అంటే గొడౌన్స్ అని చెప్పేసి అంటాం కదా, స్టోరేజ్ హౌసెస్ ఉంటాయి మనకి. దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, వేర్ హౌస్ అని చెప్పేసి అంటాం. సో యాపిల్స్ యొక్క క్వాలిటీ అయితే పాడైపోయిందంట. ఎందుకు? స్టోరేజ్ అంటే వేర్ హౌస్లో ప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు, అందుకు అని చెప్పేసి అన్నారు. సో ఎక్కడుంది ఎర్రర్ ఇందులో? సో వెరిఫై చేద్దాం ఎక్కడుంది ఎర్రర్. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? మనకి సబ్జెక్ట్ ఏంటి? యాపిల్సా, క్వాలిటీ ఆఫ్ యాపిల్సా? ఇక్కడ మనం సబ్జెక్ట్ చూస్తే కనుక మనకి యాపిల్స్ కాదు సబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్ ఏంటి? ద క్వాలిటీ. సో క్వాలిటీ అనేది మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో మనం యూస్ చేసే వర్బ్ దేనికి అకార్డింగ్గా ఉండాలి? మనం యూస్ చేసే సబ్జెక్ట్కి అకార్డింగ్గా ఉండాలి. ఇక్కడ హ్యావ్ యూస్ చేశారు. క్వాలిటీ అనేది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్ కదా. సో క్వాలిటీ ఆఫ్ యాపిల్స్. సో క్వాలిటీ అనేది మనకి అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం హ్యావ్ యూస్ చేయం. హ్యావ్ ప్లేస్లో ఏమొస్తుంది? హ్యాస్ వస్తుంది. సో అంటే మనకి ఎర్రర్ ఎక్కడున్నట్టు? బీలో ఉన్నట్టు. ద క్వాలిటీ ఆఫ్ యాపిల్స్ హ్యావ్ డిటోరియేటెడ్ డ్యూ టు ఇంప్రాపర్ స్టోరేజ్ కండిషన్స్ ఇన్ ద వేర్ హౌస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? హ్యావ్ రాదు, హ్యాస్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. నైదర్ ద మేనేజర్ నార్ హిస్ అసిస్టెంట్స్ వాజ్ అవేర్ ఆఫ్ ద సడన్ చేంజెస్ ఇన్ ద కంపెనీ పాలసీ. సో మేనేజర్కి కానీ, సో మేనేజర్కి ఐడియా లేదంట, అదేవిధంగా వాళ్ళ అసిస్టెంట్స్కి కూడా ఐడియా లేదంట. సో దేని గురించి? కంపెనీ పాలసీస్లో సడన్ చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ గురించి వీళ్ళిద్దరిలో ఎవరికి? ఐదర్ మేనేజర్కి ఐడియా లేదు, అదేవిధంగా అసిస్టెంట్స్కి కూడా ఐడియా లేదు అని చెప్పేసి అన్నారు. సో ఎక్కడుంది ఎర్రర్? మనం ఇక్కడ చూసాం అనుకో, నైదర్ ద మేనేజర్ నార్ హిజ్ అసిస్టెంట్స్. నైదర్ నార్ యూస్ చేసినప్పుడు సో మనం యూస్ చేసే వర్బ్ ఎక్కడ ఉంటుంది? ఏదైతే దగ్గరగా ఉండే నౌన్ ఉంటుందో దానికి అకార్డింగ్గా ఉండాలి. సో ఇక్కడ మనకి ఏంటి? మేనేజర్ కాదు దగ్గరలో ఉంది, ఏముంది? అసిస్టెంట్స్ ఉంది కదా. సో అసిస్టెంట్స్ అనేది ఏంటి మనకి? ప్లూరల్ వర్డ్, ప్లూరల్ నౌన్. సో కాబట్టి ఇక్కడ మనకి వజ్ రాదు, వర్ వస్తుంది. సో కాబట్టి మనకి ఎర్రర్ ఎందులో ఉన్నట్టు? బీలో ఉన్నట్టు. జస్ట్ ఆప్షన్స్ చూసాం అనుకో, 2 బీలో వచ్చింది, ఇది ఒకటే ఉంది. మనం నార్మల్గా ఎగ్జామ్లో అయితే ఇది చూసి పెట్టచ్చు. బట్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ కూడా బీలో ఎర్రర్ ఉందా లేదా అని చెప్పేసి. A group of tourists were taking photographs near the monument when the incident happened. సో అంటే ఏంటి? సంథింగ్ ఏదో జరిగింది. అది జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? టూరిస్టులు ఉన్నారు కదా. సో టూరిస్టులు ఎక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారంట? మాన్యుమెంట్ దగ్గరలో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ మనకి బీబీ 2 బీలు ఉన్న ఆప్షన్ ఇదే ఉంది కాబట్టి ఇక్కడే కదా ఎర్రర్ ఉన్నట్టు. నార్మల్గా ఇక్కడ ఎర్రర్ ఉందో లేదో చెక్ చేద్దాం మనం. సో సేమ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏంటి? గ్రూప్ ఆఫ్ టూరిస్ట్. అంటే ఏంటి? టూరిస్టుల యొక్క గ్రూప్. ఏ గ్రూప్ అంటే కంబైన్డ్గా ఆ గ్రూప్ అంతటిని కలిపి ఒక సబ్జెక్ట్ కింద. అంటే ఏంటి? ఏ గ్రూప్. సో మనకి కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో కలెక్టివ్ నౌన్ ఏ గ్రూప్ ఆఫ్ టూరిస్ట్ కాబట్టి మనకి ఏమొస్తుంది? వర్ రాదు, వజ్ వస్తుంది. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్. సో కలెక్టివ్ నౌన్ ఇన్ యునైటెడ్ కండిషన్లో తీసుకున్నాం మనం. సో యునైటెడ్ కండిషన్లో తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ వజ్ రాదు, వర్ రాదు, వజ్ వస్తుంది. సో మనకి ఎక్కడ ఉన్నట్టు ఎర్రర్? సో బీలో ఉన్నట్టు. సో మన ఆప్షన్ ఏంటి? ఏ. ఓకే, అంటే ఏంటి? ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ఈచ్ సెంటెన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే ప్రతి సెంటెన్స్లో కూడా ఒక ఎర్రర్ ఉంది, అది ఏ పార్ట్లో ఉన్నదో మనం డిటర్మైన్ చేసి మన ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. నార్మల్గా ప్రిలిమ్స్లో అయితే ఒకటే సెంటెన్స్ అండ్ ఒకటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ మెయిన్స్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే ఐదర్ 3 or 4 దాంట్లో ఉన్న ఎర్రర్ ఎన్ని సెంటెన్స్లో ఉంది ఏంటి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం ఒక మెథడ్. అదేవిధంగా ఇలాంటిది కూడా ఒక మోడల్ అనమాట. అంటే ఏంటి? 2 or 3 సెంటెన్సెస్ ఇస్తారు. ఈచ్ సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏముంటుంది? బి. సో ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది, ఇక్కడ ఎర్రర్ ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. ఆన్సర్ బి, బి, బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇది కూడా అంతే. ఐడెంటిఫై ద ఎర్రర్ ఇన్ ఈచ్ సెంటెన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. షీ లైక్స్ హైకింగ్, స్విమ్మింగ్ అండ్ టు రైడ్ హర్ బైసికల్ ఆన్ వీకెండ్స్. సో తనకి ఏంటంటే ఇష్టం? హైకింగ్, ట్రెక్కింగ్ అని చెప్పేసి అంటాం కదా, సేమ్ అలాంటిదే హైకింగ్ అని చెప్పేసి అంటే. సో షీ లైక్ హైకింగ్, స్విమ్మింగ్ అండ్ టు రైడ్ హర్ బైసికల్ ఆన్ వీకెండ్స్.
సో ఇక్కడ మనం చూసామనుకో ఏంటి ఇక్కడ మనకి ప్యారలలిజం అని చెప్పేసంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! ప్యారలల్‌గా ఉండాలి. తనకి ఏమిష్టం? హైకింగ్ ఇష్టం, స్విమ్మింగ్ ఇష్టం. అదేవిధంగా టు రైడ్ యూజ్ చేయకూడదు మనం. సో, అంటే దీంట్లో నౌన్స్‌లో ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేయాలి? షీ లైక్స్ హైకింగ్, స్విమ్మింగ్ అండ్ రైడింగ్ హర్ బైసికిల్ ఆన్ వీకెండ్స్. సో, టు రైడ్ రాదు మనకి. సో, రైడింగ్ అనేదాన్ని యూజ్ చేస్తాం మనం. సో, మనకి ఎక్కడుంది ఎర్రర్? బిలో ఉంది. నెక్స్ట్ చూద్దాం. ద ప్రాజెక్ట్ రిక్వైర్స్ క్రియేటివిటీ, అటెన్షన్ టు డీటెయిల్ అండ్ బీయింగ్ పేషెంట్ విత్ రివిజన్స్. సో, ఏమొస్తుంది మనకిక్కడ? సో, ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఏమేం కావాలంటే ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసంటే క్రియేటివ్‌గా ఉండాలంట. అదేవిధంగా అటెన్షన్ టు డీటెయిల్ అని చెప్పేసంటే ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్‌ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించే కెపాసిటీ. అంతా అటెంటివ్‌గా ఉండాలి అని చెప్పేసి. సో, ద ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఏమేమి ఉండాలి? క్రియేటివ్‌గా ఉండాలి. అదేవిధంగా ప్రతి మైన్యూట్ డీటెయిల్‌ని కూడా చాలా అటెంటివ్‌గా చూడగలిగే కెపాసిటీ ఉండాలి. అండ్ బీయింగ్ పేషెంట్ విత్ రివిజన్స్. ఓకే. సో, ఇక్కడ ఏమిచ్చారు మనకి? బీయింగ్ పేషెంట్. సో, మనకి వీటిలన్నిటిలతో పాటు మనకి ప్యారలలిజం. దాన్ని న్యూట్రల్ చేయాలంటే మనకేం కావాలి? ద ప్రాజెక్ట్ రిక్వైర్స్ క్రియేటివిటీ, అదేవిధంగా అటెన్షన్ టు డీటెయిల్ అండ్ బీయింగ్ పేషెంట్ అని అనకూడదు. అండ్ పేషెన్స్ విత్ రివిజన్స్. ఓకే. అంటే ఎలా ఉండాలి? బీయింగ్ పేషెంట్ కాదు. అండ్ పేషెన్స్ విత్ రివిజన్స్. అంటే ఎన్ని సార్లు రివిజన్ చేసినా గానీ చాలా పేషెంట్‌గా సో, అటెంటివ్‌గా చెయ్యగలగాలి అని అర్థం. ఓకే. సో, మనకి ఎక్కడుంది ఎర్రర్? సి. మనం చూసామనుకో బి, సి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయిగా. చూద్దాం అయితే బిలో ఉందంట లేకపోతే డిలో. చూద్దాం ఇంకెక్కడుందో. హి వాస్ ప్రైజ్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ అండ్ బికాస్ హి వర్క్డ్ ఎఫిషియంట్లీ అండర్ టైట్ డెడ్‌లైన్స్. సో, హి వాస్ ప్రైజ్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ అండ్ బికాస్ హి వర్క్డ్ ఎఫిషియంట్లీ అండర్ టైట్ డెడ్‌లైన్స్ అని చెప్పేసనన్నారు. సో, ఇక్కడ మనం చూసామనుకో అండ్ ఒక కంజంక్షన్ అండ్ బికాస్ ఆఫ్ కంజంక్షన్. చూద్దాం. హి వాస్ ప్రైజ్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ అండ్ బికాస్ హి వర్క్డ్ ఎఫిషియంట్లీ అండర్ టైట్ డెడ్‌లైన్స్ అని చెప్పేసన్నారు. అయితే అన్నా యూజ్ చేయాలి. లేకపోతే బికాస్ అన్నా యూజ్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో, హి వాస్ ప్రైజ్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ. సో, ఇక్కడ కన్నా బికాస్ సరిపోతుంది కదా! సో, తీసేస్తే హి వాస్ ప్రైజ్డ్ ఫర్ హిస్ ఆనెస్టీ బికాస్ హి వర్క్డ్ ఎఫిషియంట్లీ అండర్ టైట్ డెడ్‌లైన్స్. సో, తన ఆనెస్టీకి తనకి ప్రైజ్ దక్కింది. ఎందుకు అని చెప్పేసంటే తను వర్క్ చేయగలడు. ఎందుకంటే సో, తను వర్క్ చేయగలడు ఎఫిషియంట్‌గా. టైట్ డెడ్‌లైన్స్ ఉన్నా కానీ తను ఎఫిషియంట్‌గా వర్క్ చేయగలడు అనే సెంటెన్స్ మీనింగ్. సో, మనకి ఎక్కడుంది ఎర్రర్? ఇక్కడ. సో, ఫస్ట్ దాంట్లో ఎక్కడుంది? బిలో ఉంది ఎర్రర్. సో, నెక్స్ట్ దాంట్లో ఎక్కడుంది ఎర్రర్? సిలో ఉంది ఎర్రర్. సో, నెక్స్ట్ దాంట్లో ఎక్కడుంది ఎర్రర్? బిలో ఉంది ఎర్రర్. సో, మన ఆన్సర్ ఏమవుతుంది? బి, సి, బి. సో, ఆప్షన్ ఏ. సో, ఎర్రర్ ఈజ్ ఇన్ బి హియర్, సి హియర్ అండ్ బి హియర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. బై ద టైమ్ వి అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ద ట్రైన్ ఆల్రెడీ లెఫ్ట్. అంటే ఏంటి? మేము వచ్చేసరికే ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అని చెప్పేసనంటాం. సో, టెన్స్ కన్సిస్టెన్సీ. ఇవి టెన్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. ఏదైనా 2 యాక్షన్స్ జరిగినప్పుడు. అంటే 2 యాక్షన్స్ ఒకదాని వెంట ఒకటి జరిగినప్పుడు లేదా 2 యాక్షన్స్‌ని మనం మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ జరిగిన టెన్స్‌ని అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్‌ని మనం ఎప్పుడు దేంట్లో మెన్షన్ చేస్తాం? సో, పాస్ట్ పర్ఫెక్ట్‌లో యూజ్ చేస్తాం. దెన్ నెక్స్ట్ జరిగిన యాక్షన్‌ని దేంట్లో యూజ్ చేస్తాం? సింపుల్ పాస్ట్‌లో యూజ్ చేస్తాం కదా! ఎట్ ద సేమ్ టైమ్ అలానే సో, ఇక్కడ మనకి ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో, అంటే మేము వెళ్ళేసరికే ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ఫస్ట్ జరిగింది. ఆ తర్వాత మేము స్టేషన్‌కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో, కాబట్టి 2 యాక్షన్స్ మనం మెన్షన్ చేసినప్పుడు. సో, ఫస్ట్ జరిగిన యాక్షన్ ఎప్పుడు ఎందులో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలి. నెక్స్ట్ జరిగిన యాక్షన్ ఎందులో చెప్పాలి? సింపుల్ పాస్ట్‌లో చెప్పాలి. సో, కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది? ట్రైన్ హాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఓకే. సో, హాడ్ వస్తుంది మధ్యలో ఇక్కడ మనకి. సో, ఎర్రర్ ఎక్కడుంది? సిలో ఉన్నట్టు. నెక్స్ట్ షీ హాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 ఇయర్స్ బట్ నెవర్ రిసీవ్డ్ ఎ ఎ ప్రమోషన్ అని చెప్పేసనన్నారు. సో, షీ హాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 5 ఇయర్స్. ఓకే. బట్ నెవర్ రిసీవ్డ్ ఏ ప్రమోషన్. ఈజీ వన్. మనం సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సిన్స్ మనకి ఖచ్చితంగా పర్టిక్యులర్ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసని అంటాం కదా! అలాంటిది వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 5 ఇయర్స్ అనేది ఏంటి? డ్యూరేషన్. అంటే డ్యూరేషన్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో, పీరియడ్ ఆఫ్ టైమ్ వచ్చినప్పుడు మనం సిన్స్ యూజ్ చేస్తామా? ఫర్ యూజ్ చేస్తామా? ఆబ్వియస్‌లీ ఫర్ రైట్. సో, కాబట్టి ఇక్కడ మనకి సిన్స్ రాదు. సిన్స్ ప్లేస్‌లో ఏమొస్తుంది? ఫర్ అనేది వస్తుంది. అలా కాకుండా హియర్ సిన్స్
2020 అని చెప్పేసి ఉంటే కరెక్ట్ అయి ఉండేది. ఎందుకు పర్టికులర్‌గా ఇయర్ మెన్షన్ చేశాను కాబట్టి నేను సిన్స్ అనేది వస్తుంది. అలా కాకుండా ఇక్కడ నేను 5 ఇయర్స్ ఒక డ్యూరేషన్, ఒక టైమ్ డ్యూరేషన్‌ని మెన్షన్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ యూజ్ చేయాల్సిన కంజంక్షన్ ఏమవుతుంది? ఫర్ అనేదైతే యూజ్ చేయాలి. సో, నేను ఇయర్ చెప్పినట్టయితే అంటే సిన్స్ 2020 అని ఉండుంటే సిన్స్ యూజ్ చేయొచ్చు. నేను 5 ఇయర్స్ అని చెప్పేసి యూజ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా ఫర్ అనేది యూజ్ చేయాలి. సో, ఎర్రర్ ఎక్కడుంది? బిలో ఉంది. నెక్స్ట్, ఇఫ్ హీ స్టడీడ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ లాస్ట్ సెమిస్టర్ విత్ డిస్టింక్షన్. అంటే ఏంటి? తను చక్కగా చదివుండుంటే లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ డిస్టింక్షన్‌లో వచ్చుండేది అని చెప్పేసి అని అన్నారు. సో, ఏంటిది మనకి? మనం ఎక్కువ యూజ్ చేస్తాం కదా! ఇఫ్ కంజంక్షన్స్ ఆర్ ఇఫ్ క్లాజెస్ అని చెప్పేసి అంటాం. సో, ఇఫ్ క్లాజెస్‌లో మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటి? అంటే ఇఫ్ హీ స్టడీడ్ హార్డర్ సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చినప్పుడు వుడ్ ప్లస్ V3 రాస్తామా మనం? లేకపోతే వుడ్ హ్యావ్ రాస్తాం మనం? సో, వుడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ రాయం మనం. సో, ఇఫ్ హీ స్టడీడ్ హార్డర్ he would passed the exam last semester with distinction. ఓకే. సో, అంటే లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎట్లా పాస్ అయ్యి ఉండేవాడు? డిస్టింక్షన్‌లో పాస్ అయ్యి ఉండేవాడు అని చెప్పేసి అంటాం. సో, మనకి ఏమొచ్చింది? ఆన్సర్ CBB. సో, CBB మనకి ఆప్షన్ ఎందులో ఉంది? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి మనం దీన్ని చూస్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ సెంటెన్స్‌లో ఎర్రర్ ఎక్కడుంది? సిలో ఉంది. సెకండ్ దాంట్లో అయితే బిలో ఉంది. అదేవిధంగా థర్డ్ సెంటెన్స్‌లో మనకి ఎర్రర్ ఎక్కడొచ్చింది? బిలో వచ్చింది. సో, కాబట్టి మనం ఆప్షన్ ఏం చూస్ చేసుకున్నాం? ఆప్షన్ ఏని చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. చూడండి ఒకసారి. మన ఛానల్‌కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నది అయితే S11 సొల్యూషన్స్. S11 సొల్యూషన్స్ అనేది వెబ్‌సైట్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ కంపెనీ. సో, ఎవరికైనా నీడ్ ఉంటే ఈ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ గనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. That's all for today's session. Meet you in the next session. Until then, stay motivated, keep practicing. Happy learning. Bye.